నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో పసిబిడ్డలో పుట్టు కామెర్లు ప్రమాదమా, కోవిడ్ ఇన్ఫెక్షన్ ను సమర్థంగా అడ్డుకునే కొత్త పదార్థం, 40 ఏళ్ల దాకా కొలెస్ట్రాల్ పరీక్షలు అవసరం లేదా, IVF తో ఖచ్చితంగా పిల్లలు పుడతారా, ఇంకా హెల్త్ టిప్. అమ్మ గర్భంలో నవమాసాలు పాటు సురక్షితంగా ఎదిగిన శిశువుకి కాన్పు తర్వాత మన లోకంలోకి వచ్చి రాగానే కొన్ని గండాలు ఎదురవుతూ ఉంటాయి. అలాంటి వాటిలో పుట్టు కామెర్ల గురించి ముందుగా చెప్పుకోవాలి. కామెర్లు సోకినప్పుడు పసిబిడ్డ సుకుమారమైన చర్మమంతా మెల్లగా పసుపు వర్ణంలోకి మారిపోతూ ఉంటుంది. బిడ్డ పుట్టగానే మొదటి సమస్య కావడంతో తల్లిదండ్రులు కూడా ఒకటే కంగారు పడిపోతుంటారు. పసిబిడ్డలో కనిపించే ఇలాంటి కామెర్లు అసలు ఎందుకొస్తాయో, వీటికి ఎలాంటి వైద్య సాయం అవసరం అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. బిడ్డ పుట్టిందనగానే ఇల్లంతా పండగ వాతావరణం నెలకొంటుంది. తల్లి తన బిడ్డను కంటికి రెప్పలా కాచుకుంటుంది. మిలమిల్లాడే చిన్నారి కళ్ళు, కుంకుమ అద్దినట్టుగా ఉండే వేళ్లు, గోళ్లు, గులాబీ పువ్వు కన్నా సుకుమారమైన ఒళ్ళు కొన్ని గంటల తర్వాత మెల్లమెల్లగా పసుపు వర్ణంలోకి మారుతుంటే చెప్పలేనంత ఆందోళన. ఏమైందో అన్న కంగారు, భయంతో తల్లి మనసు తల్లడిల్లిపోతుంది. వైద్యులు పరీక్షించి కామెర్లు అని చెప్పగానే పెద్దల గుండెల్లో గుబులు మొదలవుతుంది. నిజానికి ఈ పుట్టు కామెర్లు బిడ్డను గట్టిగా నిలబెట్టడానికే అని చెబుతారు డాక్టర్లు. పిల్లల్లో పసరికలు అప్పుడే పుట్టిన పిల్లల్లో యూజువల్గా 3వ రోజు నుంచి 5వ రోజున మనం చూస్తూ ఉంటాం. దీనికి కాజెస్ ఏంటి, దీని ప్రకారంగా చూస్తే ఒక్కొక్కసారి ఇడియోపాథిక్, అంటే చాలామంది పిల్లల్లో దీనికి ఒక రీజన్ అంటూ ఉండదు. వేరే రీజన్స్ చూస్తూ ఉంటే ఏంటి అంటే, ఏదైతే బ్లడ్ గ్రూప్ ABO ఇన్కంపాటబిలిటీ అంటారు, అంటే తల్లిది దాని తర్వాత శిశువుది బ్లడ్ గ్రూప్ అన్నది వేరే డిఫరెంట్ ఉండడం వల్ల రావచ్చు. దీంతోపాటు RH ఇన్కంపాటబిలిటీ అంటారు, ఏదైతే తల్లికి RH నెగటివ్ బ్లడ్ గ్రూప్ ఉండి శిశువుకి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉంటే ఆ డిఫరెన్స్ ఉండడం వల్ల కూడా ఈ పసరికల బారిన పడే ఛాన్స్ ఉంటుంది. దీంతోపాటు హైపోథైరాయిడ్, తల్లికి థైరాయిడిజం ఉండి ఆ థైరాక్సిన్ మాత్రలు వాడుతూ ఉంటే ఇట్లాంటి కండిషన్స్లో కూడా చూస్తుంటాం. ఇవి కాక కొన్ని రేర్ కండిషన్స్ కూడా చూస్తూ ఉంటాం, ఏదైతే ఇన్బార్న్ ఎర్రర్స్ ఆఫ్ మెటబాలిజం అంటారు, అంటే ఏదైతే క్రిగ్లర్ నాజార్ సిండ్రోమ్, డుబిన్ జాన్సన్ సిండ్రోమ్, ఇట్లాంటి దాంట్లో ఏదైతే ఏదైతే లివర్కి సంబంధించిన ఎంజైమ్స్ అవి పెరగడం వల్ల ఈ పసరికలు అన్నది చూస్తూ ఉంటాం. ఈ పసరికల పరంగా చూస్తే ఎందుకు వస్తుంది అంటే, దీనికి రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి అంటే, ముందు బిడ్డ కనుక ఒకవేళ పసరికలు వచ్చి ఉంటే నెక్స్ట్ సిబ్లింగ్కి కూడా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అట్లనే తల్లికి డయాబెటీస్ ఇట్లాంటిది ఏమైనా ఉన్నా ఈ పసరికల బారిన పడే ఛాన్స్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. దీంతోపాటు బర్త్ ఆస్ఫిక్సియా, అంటే పుట్టగానే ఏడవకపోవడము, లేదా ఏమైనా ఇన్ఫెక్షన్స్ బారిన పడితే సెప్సిస్ ఇట్లాంటి దాంట్లో, దాంతో బరువు తక్కువ ఉండడము, నెలలు తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఈ రిస్క్ ఫ్యాక్టర్స్లో పడుతూ ఉంటారు. దీని కాజ్ అంటే ఫిజియోలాజికల్ పరంగా ఎందుకు ఉంటుంది అంటే ఏంటి అంటే, యూజువల్గా ఏంటి అంటే ఈ అడల్ట్స్లో ఈ RBC ఏదైతే రెడ్ బ్లడ్ కార్పసల్స్ అంటారో దీని జీవితకాలం లైఫ్ స్పాన్ అనేది 120 రోజులు ఉంటుంది. అదే పిల్లల్లో అంటే పసికందులు పుట్టిన శిశువులో 90 రోజులే ఉంటుంది. సో ఒక్కసారి RBC అన్నది బ్రేక్ డౌన్ అయిపోతే ఈ బిలిరుబిన్ అన్న పిగ్మెంట్ అన్నది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ బిలిరుబిన్ అన్నది మనకు యూజువల్గా యూరిన్లో, మోషన్లో ఇది క్లియర్ అవుతుంది. అదే పుట్టిన పిల్లల్లో ఏంటంటే ఈ లివర్ ఇమ్మెచ్యూరిటీ ఉండడం వల్ల ఏదైతే ఈ క్లియరెన్స్ అంటే ఏదైతే అక్యుములేట్ అవుతుందో ఈ క్లియరెన్స్లో ప్రాబ్లమ్స్ ఇట్లాంటి దానివల్ల అది పెరుగుతూ ఉండే ఛాన్స్ ఉంటుంది. 9 నెలలు గర్భంలో ఉన్న శిశువు తల్లి అందించే గాలి, ఆహారం తీసుకుంటూ ఎటువంటి ఇబ్బంది లేకుండా పెరుగుతూ ఉంటుంది. బయటికి వచ్చిన వెంటనే తనకు తానుగా గాలి పీల్చాలి, ఆహారం తీసుకోవాలి, వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవాలి. వీటన్నిటినీ తట్టుకుని నిలబడటానికి శక్తిని పుంజుకోవాలి. ఈ శక్తిని ఇంకా ఎదగని కాలేయం త్వరగా అందివ్వలేదు. దీనికి తోడు పుట్టగానే ఎర్ర రక్త కణాలు తగ్గుతాయి, శరీరంలో బిలిరుబిన్ ఎక్కువవుతుంది. ఫలితంగా కళ్ళు, గోళ్ళు, చర్మం కొద్దిగా పసుపు రంగులోకి మారతాయి. ఆరోగ్యవంతంగా పుట్టిన పిల్లల కన్నా బరువు తక్కువగా ఉండి నెలలు నిండకముందే పుట్టిన వారికి కామెర్ల ముప్పు మరింత ఎక్కువగా ఉంటుంది. లక్షణాల పరంగా చూస్తే పసుపచ్చగా మారడము ఇది చూస్తూ ఉంటాము.
దీనికి డయాగ్నోసిస్ అన్నది ఎలా అంటే ఇప్పుడు లేటెస్ట్గా ఒక సెన్సార్ అన్నది అవైలబుల్ ఉన్నది. దాంతో ఏంటంటే ట్రాన్స్క్యూటేనియస్ బిలిరూబిన్ అనేసి దాన్ని మనం మెజర్ చేయొచ్చు. ఒకవేళ అది పెరిగి ఉన్నది అంటే అప్పుడు మనం మోర్ అక్యురేట్గా మనం ఏదైతే రక్త పరీక్ష అనేది చేయొచ్చు. ఏదైతే రక్త పరీక్ష TSB అంటారు, టోటల్ సీరం బిలిరూబిన్ అనేసి. దీనిది అక్యురేట్ మెజర్మెంట్స్ వస్తాయి. దీంట్లో కూడా మనకు డైరెక్ట్ బిలిరూబిన్, ఇండైరెక్ట్ బిలిరూబిన్ అని చూస్తూ ఉంటాము. డైరెక్ట్ బిలిరూబిన్ అన్నది పెరిగితే ప్రాణాంతకంగా ఉంటుంది యూజువల్గా. అంటే ప్రాణాంతకం అంటే ఏదంటే ఈ జన్యుపరమైన ప్రాబ్లమ్స్, లివర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్లో డైరెక్ట్ బిలిరూబిన్ అన్నది పెరుగుతూ ఉంటుంది. అయితే మనం ఈ పుట్టినప్పుడు పసిరికలు అన్న దాంట్లో ఏంటి అంటే ఈ ఇండైరెక్ట్ బిలిరూబిన్ అన్నది పెరుగుతూ ఉంటుంది మోతాదు. ఇలాంటి దానప్పుడు ఏంటి అంటే యూజువల్గా ట్రీట్మెంట్ పరంగా చూస్తే మనం ఫోటోథెరపీ అన్నది స్టార్ట్ చేస్తూ ఉంటాం. ఈ ఫోటోథెరపీలో కూడా ఎన్నో రకాలుగా ఉంటుంది. తక్కువ ఉన్నది అంటే ఏదైతే సింగిల్ సర్ఫేస్ ఫోటోథెరపీ అంటామో, కొంచెం ఎక్కువ ఉన్నది అంటే డబుల్ సర్ఫేస్ ఫోటోథెరపీ లేదంటే ట్రిపుల్ సర్ఫేస్ ఫోటోథెరపీ, ఇంటెన్సివ్ ఫోటోథెరపీ అన్నది స్టార్ట్ చేస్తూ ఉంటాం. పసికందుల్లో కామెర్లు సాధారణంగా 2వ రోజు నుంచి మొదలై 3 నుంచి 5 రోజుల వరకు ఎక్కువగా ఉండి 5వ రోజు నుంచి తగ్గుముఖం పడతాయి. సాధారణమైన కాన్పుల విషయంలో 8వ రోజు వరకు, ముందుగా పుట్టిన బిడ్డల విషయంలో 14 రోజుల వరకు కామెర్లు కనపడతాయి. కాలేయం పనితీరు మెరుగుపడి బిలిరుబిన్ స్థాయి 2 mg రావటానికి నెల రోజులు పట్టవచ్చు. కామెర్లు 2 వారాల కంటే ఎక్కువ ఉంటే తప్పకుండా డాక్టర్ల పర్యవేక్షణ అవసరం. శిశువు వయసు, బిలిరుబిన్ ఎంత మొత్తంలో ఉంది, కామెర్లకు కారణమేమిటి అనే వాటిని బట్టి చికిత్స ఆధారపడి ఉంటుంది. అంటే యూజువల్గా మనం గ్రాఫ్స్ అన్నది చూస్తుంటాం, ఏదో నార్మోగ్రామ్స్ అంటారు. అది ఏంటి అంటే ఒక దీని ప్రకారంగా బరువు, ఇంకో దీని ప్రకారంగా ఈ జాండిస్ లెవెల్స్ ఎంత ఉంది ఏంటి అన్నది చూస్తూ ఉంటాం. ఈ నార్మోగ్రామ్స్ ప్రకారంగా చూసి ఒకవేళ ఫోటోథెరపీతో తగ్గేది కాదు అంటే ఏదైతే నెక్స్ట్ది ఎక్స్చేంజ్ ట్రాన్స్ఫ్యూజన్ అంటూ ఉంటాం, అది స్టార్ట్ చేస్తాము. ఈ ఎక్స్చేంజ్ ట్రాన్స్ఫ్యూజన్ అంటే ఏంటి అంటే ఉన్న శిశువులో ఉన్న మొత్తం రక్తాన్ని మనము తీసి కొత్త రక్తాన్ని మనం ఎక్కిస్తుంటాం. దీన్ని డబుల్ వాల్యూమ్ ఎక్స్చేంజ్ ట్రాన్స్ఫ్యూజన్ అంటాము. అంటే యూజువల్గా ఇప్పుడు శిశువులకి 80 ml కేజీకి రక్తం ఉంది అంటే 160 ml అట్లా మనం రక్తం పంపించి ఈ లైఫ్ సేవింగ్ ప్రక్రియ అంటాము, దీనికి చేస్తుంటాం. ఇది ఎందుకు ఇంపార్టెంట్ ఏంటంటే ఇది మనం కనుక ఒకవేళ ఈ పసిరికల లెవెల్ని మనం ఒకసారి 25, 30, 35 అన్నది టచ్ అయితే యూజువల్గా మెదడు ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే ఏదైతే మెంటల్ రిటార్డేషన్ లేదా వినపడడంలో హియరింగ్ డిఫెక్ట్స్ ఉండడం, లేదా టోన్ ప్రాబ్లమ్స్ అంటే నడవడం, కూర్చోవడంలో కూడా ఇబ్బందులు ఉంటాయి. సో దీని ప్రివెన్షన్ ఏంటి అంటే ఈ ఎక్స్చేంజ్ ట్రాన్స్ఫ్యూజన్ ఒకవేళ అవసరం ఉంది అంటే ఈ నార్మోగ్రామ్స్ ప్రకారంగా చేస్తుంది. పసిపిల్లల్లో కామెర్ల తీవ్రతను తగ్గించటానికి తల్లిపాలు తరచుగా ఇస్తూ ఉండాలి. 12 మిల్లీగ్రాముల కన్నా బిలిరుబిన్ ఎక్కువగా ఉంటే ఆ పరిస్థితిని చక్కదిద్దటానికి కాంతిని ఉపయోగించాల్సి ఉంటుంది. ఇందుకు బ్లూ లైట్స్తో ఫోటోథెరపీ చికిత్స ఇవ్వాల్సి రావచ్చు. 3 నుంచి 5 రోజులు ఈ థెరపీ ద్వారా బిలిరుబిన్ను సాధారణ స్థాయికి తీసుకువస్తారు. కామెర్లు 2 వారాలకు మించి కొనసాగినప్పుడు రక్తాన్ని మార్పిడి చేయాల్సి రావచ్చు. ప్రత్యేక మందుల వాడకం వల్ల కాలేయం పనితీరును మెరుగుపరిచి పసుపు వర్ణం తగ్గేలా చేస్తారు. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా పిల్లల్లో కామెర్లు ప్రమాదకరం కాకుండా నివారించవచ్చు. కోవిడ్ ఇన్ఫెక్షన్ను సమర్థంగా అడ్డుకునే సరికొత్త పదార్థాన్ని డెన్మార్క్ శాస్త్రవేత్తలు ఇటీవల అభివృద్ధి చేశారు. మహమ్మారి నివారణకు ప్రస్తుతం వాడుతున్న యాంటీబాడీల తయారీకి అయ్యే వ్యయం కంటే తక్కువ ఖర్చుతోనే సులభంగా ఈ పదార్థాన్ని తయారు చేయొచ్చని పరిశోధకులు పేర్కొంటున్నారు. కోవిడ్ నిర్ధారణ పరీక్షలకు ఈ పదార్థం ఎంతో అనుకూలంగా ఉంటుందని వెల్లడించారు. ఆర్హాస్ యూనివర్సిటీ చేపట్టిన ఈ పరిశోధన వివరాలు ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్ పత్రికలో ఇటీవల ప్రచురితమయ్యాయి. ఈ కొత్త పదార్థంలో ఆర్ఎన్ఏ ఆప్టిమర్ తరగతికి చెందిన అణువులు ఉంటాయి. త్రిమితీయ ఆకృతితో కూడిన ఆప్టమర్లలో డిఎన్ఏ లేదా ఆర్ఎన్ఏ జన్యు పదార్థాలు ఉంటాయి. ఇవి నిర్దిష్ట అణువులను గుర్తించి వాటిని లక్ష్యంగా చేసుకుంటాయి. అంతేకాదు, శరీరంలో ప్రవేశించిన వైరస్ అంతర్గతంగా వ్యాపించకుండా ఆప్టమర్లు అడ్డుకుంటాయి. ఈ గుణాలను దృష్టిలో పెట్టుకునే ఆర్ఎన్ఏ ఆప్టమర్లతో కూడిన అణువులను శాస్త్రవేత్తలు తయారు చేశారు. కొత్త పదార్థంలోని అణువులు కరోనా వైరస్ ఉపరితలంపై ఉండే కొమ్ములను గుర్తించి వాటికి అతుక్కుపోతాయి. తద్వారా అవి శరీరంలోని ఇతర కణాలకు వ్యాపించకుండా అడ్డుకుంటాయి.
స్పైక్ ప్రోటీన్ను గుర్తించే లక్షణం ఉన్నందున ఈ కొత్త పదార్థాన్ని ఉపయోగించి కరోనా నిర్ధారణకు ర్యాపిడ్ పరీక్షల్ని నిర్వహించారు. కొత్త ఆప్టమర్లు బీటా, డెల్టా తదితర వేరియంట్ల కరోనా వైరస్ను సులభంగానే గుర్తించాయి. శరీరంలో వాటి సంఖ్య ఎంత తక్కువగా ఉన్నా ఈ పదార్థం వాటిని చిక్కించుకుంటుంది. త్వరలోనే ఓమిక్రాన్ పైన పరీక్షల్ని నిర్వహిస్తాం. యాంటీబాడీ, నానోబాడీలకు ప్రత్యామ్నాయంగా స్పైక్ ప్రోటీన్లను లక్ష్యంగా చేసుకుని చికిత్స రూపొందించేందుకు ఈ కొత్త పదార్థం దోహదపడుతుందని పరిశోధకులు పేర్కొంటున్నారు. కొలెస్ట్రాల్ చెడ్డదని, గుండె జబ్బులు తెచ్చిపెడుతుందని తెలిసినప్పటికీ మనలో చాలా మంది లిపిడ్ ప్రొఫైల్ పరీక్షను చేయించుకునేందుకు అంతగా ముందుకు రారు. ఇంకా చిన్న వయసే కదా, ఇప్పుడిప్పుడే ఎందుకు, 40 ఏళ్లు వచ్చాక చూద్దాంలే అని దాటవేస్తూ ఉంటారు. నడి వయసులోకి వచ్చాకే కొలెస్ట్రాల్ పరీక్షల్ని చేయించుకోవాలని భావిస్తూ ఉంటారు. మరి ఈ నమ్మకంలో నిజమెంత? కొలెస్ట్రాల్ పరీక్షల ఆవశ్యకత గురించి డాక్టర్ ఏం చెప్తారో ఇప్పుడు విందాం. ఇది కూడా కరెక్ట్ కాదండి. ఇప్పుడు మామూలుగా ఏంటంటే కొలెస్ట్రాల్ లెవెల్ అనేది 20 సంవత్సరాలు దాటిన వారు ఎవరైనా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఆ కొలెస్ట్రాల్ లెవెల్ కనుక నార్మల్గా ఉంటే దాన్ని 5 సంవత్సరాలకు ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోద్ది. ఒకవేళ కొలెస్ట్రాల్ లెవెల్ ఏమైనా ఎక్కువ ఉంటే దాన్ని సంవత్సరానికి ఒకసారి చూసుకోవాల్సి వస్తుంటుంది. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే చాలామందికి ఏంటంటే హార్ట్ అటాక్స్ అనేవి వయసు పెరిగే కొద్దీ పెద్ద వయసులోనే వస్తాయి కదా, ఇలా తక్కువ వయసులో 20 ఏళ్ళకి 30 ఏళ్ళకి కొలెస్ట్రాల్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి అనేది చాలామంది అనుకుని ఉంటారు. ఇప్పుడు ఇలాగ హార్ట్ రక్త సరఫరాలో పూడికలు ఏర్పడటం అనేది యుక్త వయసు నుంచే మొదలవుతుంటుంది. సో అందుకని ఎవరికైనా కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉంటే వాళ్ళు 30-40 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఆల్రెడీ కొంత బ్లాక్స్ అనేవి ఏర్పడటం జరుగుతుంటుంది, అంటే సివియర్గా లేకపోయినా కూడా. అందుకని రికమెండేషన్ ఏంటంటే 20 సంవత్సరాలు దాటిన తర్వాత ఎవరైనా కూడా ఒకసారి కొలెస్ట్రాల్ అనేది చెక్ చేసుకోవడం అవసరం. పెళ్లైన దంపతులకు అన్ని సందర్భాల్లోనూ సహజసిద్ధంగా గర్భం ధరించే అవకాశాలు అందరికీ ఉండకపోవచ్చు. ఇలాంటప్పుడు కృత్రిమ గర్భధారణ పద్ధతుల సాయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆధునిక వైద్యంలో ఇవాళ ఎన్నో రకాల సంతాన సాఫల్య చికిత్సలు మనకు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ పద్ధతి చాలా ప్రాచుర్యం పొందింది. వాడుకలో ఐవీఎఫ్గా టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతిగా పిలిచే ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ విధానం గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఐవీఎఫ్ అంటే ఏంటి? టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతిగా ఎందుకు పిలుస్తారు? ఐవీఎఫ్ అంటే ఏంటంటే ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అని అర్థం అనమాట. సో న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావాలి అంటే ఏంటంటే అండం అనేది ఎవ్రీ మంత్ విడుదల అవ్వాలి. ఆ విడుదలైన అండం అండ్ బికాస్ ఆఫ్ న్యాచురల్ ఇంటర్కోర్స్ ద్వారా స్పర్మ్స్ అనేవి త్రూ ది యూట్రస్ ట్రాక్ నుంచి స్విమ్ అయ్యి మన ఫాలోపియన్ ట్యూబ్స్లో స్పర్మ్ ఎగ్ కలవడం అనేది జరుగుతుందన్నమాట. ఏదైతే మనకి ఇప్పుడు న్యాచురల్గా ట్యూబ్లో జరిగే ఒక ప్రాసెస్ని మనం ల్యాబ్లో చేస్తున్నామో దాన్ని ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అనడం జరుగుతుంది. బట్ అక్కడ ఫర్టిలైజేషన్ అనేది ట్యూబ్లోనే జరుగుతుంది. బట్ వీఆర్ జస్ట్ ఇంజెక్టింగ్ ద స్పర్మ్ ఇన్ టు ద యూట్రస్. ఐవీఎఫ్ని టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి అని చాలామంది పిలవడానికి కారణం ఏంటి అంటే ఎంబ్రియోని ఎక్కడ కల్చర్ చేస్తామంటే టెస్ట్ ట్యూబ్స్లో కల్చర్ చేస్తాం ల్యాబ్లో. సో కామన్ మ్యాన్కి ఈజీగా అండర్స్టాండ్ అవ్వడం కోసం అనేది మనం టెస్ట్ ట్యూబ్ బేబీ అంటే వాళ్ళకి ఏంటంటే ఈజీగా అర్థం అవ్వడానికి అనే, కానీ దానికంటూ సెపరేట్గా అంటూ ఏం లేదండి. జస్ట్ ఫర్ అ కామన్ మ్యాన్ టు అండర్స్టాండ్ ఇట్ ఇన్ ఏ ఈజీ వే. ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఐవీఎఫ్కి వెళ్తారు? ఇన్ఫర్టిలిటీ కపుల్ వచ్చినప్పుడు వాళ్ళని మనం కంప్లీట్గా ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. మేజర్ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళకి డైరెక్ట్గా ఐవీఎఫ్ చెప్పేది ఉండదండి. ఫస్ట్ బేసిక్ ట్రీట్మెంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు వారిలో ఉన్న సమస్యని బట్టి కొంతమందిలో ఎగ్ రిలీజ్ అవ్వకపోవడం అంటే ఓవిలేట్ అవ్వరు అన్నమాట. అలాంటి వాళ్ళల్లో ఎగ్ రిలీజ్ అవ్వడానికి మెడికేషన్స్ అది స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇన్ కేస్ ఈవెన్ ఆఫ్టర్ దట్ అవన్నీ యూస్ చేసిన తర్వాత కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నప్పుడు నెక్స్ట్ ఐయుఐ అనేది ట్రై చేయొచ్చు. సో ఈవెన్ ఐయుఐ ట్రై చేయడానికి ఏంటంటే బేసికలీ ట్యూబ్స్ అనేవి పేటెంట్గా ఉండాలి, నార్మల్గా ఉండాలి. అలాంటి వారిలో మాత్రమే మనం ఐయుఐ అనే పద్ధతి యూస్ చేయొచ్చు. వెన్ ట్యూబ్స్ ఆర్ బ్లాక్డ్ ఇంకా ఇవన్నీ ట్రీట్మెంట్ కూడా చేసుకుని వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ లేదు అన్నప్పుడు నెక్స్ట్ వీ ఆఫర్ దెమ్ ఫర్ ది ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది ఆఫర్ చేయడం జరుగుతుంది అలాంటి వారిలో. ఐవీఎఫ్కి ఎలా సిద్ధమవ్వాలి? ఐవీఎఫ్ విధానం ఎలా ఉంటుంది?
సంతానలేమి సమస్యతో బాధపడే వారిలో వాళ్ళని ఫస్ట్ మనం సిస్టమాటిక్గా, అంటే ఫస్ట్ మనం హిస్టరీ దగ్గర నుంచి వాళ్ళ బేసిక్ హిస్టరీ దే టెల్లర్స్ అండ్ సిస్టమాటిక్గా ఎవాల్యుయేషన్ అనేది చేయాలండి. వాళ్ళ హార్మోన్ ప్రొఫైల్, బేసిక్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ అన్నీను మనం కరెక్ట్గా సిస్టమాటిక్ వేలో ఎవాల్యుయేట్ చేసుకుని వాళ్ళ ఇప్పుడు ఫర్ సపోజ్ థైరాయిడ్ ఉందనుకోండి, సో వాళ్ళకి ఆ థైరాయిడ్ హార్మోన్ అనేది కరెక్ట్ చేయాలి, లేదు ప్రొలాక్టిన్ అనే ఇంకొక హార్మోన్. వీటన్నిటి వల్లను ఎగ్ ఓవ్యులేషన్ ప్రాబ్లమ్స్ అనేవి జరుగుతాయి కొందరిలో. సో మనం ట్రీట్మెంట్కి వెళ్ళబోయే ముందే ఈ సమస్యలు కనుక గుర్తిస్తే వీటన్నిటికీను ట్రీట్మెంట్ ఇచ్చి నార్మల్ లెవెల్స్ వచ్చేలాగా చూసుకోవాలి. కొంతమందిలో చూసుకుంటే షుగర్ లెవెల్స్ అధికంగా ఉండదు, కొంతమందిలో బీపీ అధికంగా ఉండటం తెలుస్తుంది. సో అలాంటి వారందరిలోనూ మనం వారికి తగిన ట్రీట్మెంట్, బీపీ నార్మల్గా చేసేందుకు మెడికేషన్స్, లేదు షుగర్ కంట్రోల్ చేసేందుకు మెడికేషన్స్, ఇవన్నీ చూసుకుని, కొంతమందిలో చూసుకుంటే బ్లడ్ తక్కువగా ఉండడం కూడా ఉంటుంది. అలాంటి వారిలో కూడా హెచ్బి లెవెల్స్ కరెక్ట్గా ఉండేలాగా ట్రీట్మెంట్ ఇచ్చి నెక్స్ట్ మన ట్రీట్మెంట్ ముందే ఇవన్నీ కరెక్ట్ చేసుకుని వెళ్తే వాళ్ళకి సక్సెస్ రేట్ కొంచెం అధికంగా ఉంటుంది. వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అయితే బెటర్గా ఉంటుంది అనేది ఆ కపుల్తో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. సో దట్ పేషెంట్ డిసైడ్ చేసుకుంటారు ఏ ట్రీట్మెంట్ అయితే వెళ్ళొచ్చు అనే దానికి. ఆ తర్వాత కంప్లీట్గా కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది అనమాట. అండ్ ఇది లీగల్గా ప్రొసీడ్ అయ్యేది కాబట్టి అన్ని ప్రొసీజర్స్, కన్సెంట్స్ అన్నీ ప్రాపర్గా తీసుకున్న తర్వాత ఫ్రమ్ డే 1 ఆఫ్ ద సైకిల్, పేషెంట్ పీరియడ్ వచ్చిన ఫస్ట్ డే నుంచి వాళ్ళ బేసిక్ స్కాన్ అండ్ హార్మోన్ టెస్ట్ అనేవి చేస్తాం. సో అవన్నీ నార్మల్గా ఉన్నప్పుడు వాళ్ళకి సెకండ్ డే నుంచి 10 to 12 days వరకు ఇంజెక్షన్స్ ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట ఎగ్ పెరగడం కోసం. బై 10 to 12 days ఒక ప్రాపర్ 17 to 18 mm సైజ్ వచ్చినప్పుడు ఆ ఎగ్ ట్రిగ్గర్ ఇంజెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది ఇచ్చిన ఒక 36 hours తర్వాత ఎగ్ రిట్రీవల్ ప్రొసీజర్ జరుగుతుంది అనమాట. ఎగ్స్ అనేవి బయటికి తీస్తాం. అది సింపుల్ ప్రొసీజర్. చాలామంది ఏదన్నా కట్ చేసి తీస్తారా, కోసి తీస్తారా అనేది ఏముండదండి. అది చిన్న అండర్ సింపుల్ ఎనెస్థెటిక్, అంటే షార్ట్ జిఏలో మీకు మత్తు ఇచ్చి చిన్న ప్రొసీజర్ త్రూ వెజైనల్ రూట్ మనం ఆ ఎగ్స్ అనేది రిట్రీవ్ చేయటం జరుగుతుంది. వాటిని హస్బెండ్ యొక్క స్పర్మ్స్తో ఇక్సీ పద్ధతి అనేది ద్వారా ఎగ్ను స్పర్ము మిక్స్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత నెక్స్ట్ 24 hours తర్వాత చూసి ఫర్టిలైజేషన్ అయిందా లేదా, దాన్ని ఫర్టిలైజేషన్ చెక్ అంటాం. సో ఆఫ్టర్ దట్ ఒక 5 days కల్చర్ మీడియాలో ఉంచడం జరుగుతుంది. సో దట్ అవి ఎంబ్రియోస్గా ఎన్ని ఎంబ్రియోస్గా మారినాయి అనేది తెలుస్తుంది అనమాట. కనీసం ఒక 10లో ఒక 4 ఎంబ్రియోస్ అన్న అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. ఎంబ్రియోస్ ఎక్సెస్ ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే క్రయో ప్రిజర్వేషన్ ఆర్ స్టోరింగ్ అంటాం అనమాట, ఎంబ్రియోస్ ఉంచుకోవడం వల్ల. లేదు ఇప్పుడు ఫస్ట్ టైం మీరు కన్సీవ్ అయ్యారు, ఈవెన్ ఫర్ సెకండ్ ప్రెగ్నెన్సీ ఆఫ్టర్ 2 years మీరు వచ్చినప్పుడైనా సరే ఈ ఎంబ్రియోస్ని యూజ్ చేసుకోవచ్చు. ఐవీఎఫ్లో కవలలు పుట్టే అవకాశాలు ఎందుకు ఎక్కువ? ఐవీఎఫ్లో ట్విన్స్ పుట్టే ఛాన్సెస్ ఎక్కువ. ఎందుకు అంటే కొన్నిసార్లు ఏంటంటే మనం మల్టిపుల్ ఎంబ్రియోస్ లైక్ ఒకటి కాకుండా 2 కానీ 3 కానీ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు 2 ఆర్ లేదు 3 ఇంప్లాంట్ అయినప్పుడు అవి ట్విన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. అంతేగాని జస్ట్ ఐవీఎఫ్ చేయడం వల్ల ట్విన్స్ ప్రెగ్నెన్సీ ఎక్కువగా ఉండదు. మనం ఎన్ని ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేస్తున్నామో దాన్ని బట్టి ట్విన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు ఓన్లీ ఒక ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తే ఓన్లీ ఒక సింగిల్ బేబీయే ఉంటుంది. లేదు మనం 2 embryos ఆర్ 3 embryos ట్రాన్స్ఫర్ చేస్తే ట్విన్స్, ట్రిప్లెట్స్ అట్లా ఉండటం జరుగుతుందన్నమాట. ఐవీఎఫ్తో సంతాన సాఫల్యత ఖచ్చితంగా సాధ్యపడుతుందా? ఇప్పుడు ఖచ్చితంగా మీరు ఐవీఎఫ్ తీసుకుంటే 100% మీకు సక్సెస్ అనేది కాదు, బట్ అది ఇండివిజువల్గా వేరియేషన్ అయితే అవుతుంది. మనం ఏంటంటే 60% దాకా ఇంప్రూవ్ చేయగలుగుతాం. సో బట్ నాట్ టు 100%, బట్ ది 60% people are it is helping. These treatments are helping at least in 60% of the couple. ఐవీఎఫ్తో ఎలాంటి సమస్యలు ఎదురవ్వచ్చు? ఐవీఎఫ్ ద్వారా వచ్చే ప్రెగ్నెన్సీస్కిను న్యాచురల్గా కలిగే ప్రెగ్నెన్సీస్కిను మేజర్ డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదండి. వాటిని హై రిస్క్ అని మనం అనుకోవాల్సిన అవసరం లేదు, అదొక అపోహ. సో ఐవీఎఫ్ వల్ల దట్ విల్ నాట్ బి ఎ హై రిస్క్ ప్రెగ్నెన్సీ, బట్ బికాస్ ఆఫ్ ద పేషెంట్ ఫ్యాక్టర్స్ ఇట్ సెల్ఫ్ మే లీడ్ టు ది హై రిస్క్. ఐవీఎఫ్ జరుగుతున్న కాలంలో జీవనశైలి ఎలా ఉండాలి?
హార్మోన్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేదు ఓవ్యులేటరీ ప్రాబ్లమ్స్ కానివ్వండి, మగవారిలో ఈవెన్ లో కౌంట్ ఉండటానికి కారణం ఎక్కువగా ఒబిసిటీ. ఈ డైటరీ హ్యాబిట్స్ కూడా చాలా మటుకి చాలామంది జంక్ ఫుడ్స్కి అలవాటు అయ్యారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ప్రాసెస్ ఫుడ్, జంక్ ఫుడ్స్ ఇవన్నీ స్టాప్ చేసుకుని యూజువలీ హెల్దీ ప్రోటీన్ డయట్ అండ్ విత్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఎక్సర్సైజ్, మెడిటేషన్ ఇవన్నీ చేసుకుంటే ఏంటంటే ఇట్ విల్ బి మోర్ హెల్ప్ఫుల్ ఫర్ దెమ్. దో దే ఆర్ అండర్ గోయింగ్ ట్రీట్మెంట్, వాటితో పాటు ఇవన్నీ చేస్తే ఏంటంటే సక్సెస్ రేట్ అనేది కొంచెం ఎన్హాన్స్ అవుతుందన్నమాట. పెళ్ళై ఏళ్లు గడుస్తున్నా గర్భధారణ ఊసేలేని జంటలకు ఐవీఎఫ్ పద్ధతి నిజంగా ఒక వరప్రసాదమే. సకాలంలో చికిత్స మొదలు పెడితే ఐవీఎఫ్ విధానంలో పండంటి బిడ్డను చక్కగా పొత్తిళ్లలోకి పొదువుకోవచ్చు. ఒక చిన్న చిట్కా మీకోసం. ఒంట్లో రక్తం తక్కువగా ఉన్నప్పుడు గోంగూర, బచ్చలి, పాలకూర వంటి ఆకుకూరలతో పాటు బెల్లం, నువ్వులు, ఖర్జూరాల్ని తరచుగా తీసుకోండి. రక్తహీనత త్వరగా తగ్గుముఖం పడుతుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాలను వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కి మెయిల్ చేయండి.